మీరు చూస్తుంది V9 వార్తలు. అడ్డదేగల మండలం వేటమామిడి పంచాయతీ పైటిపుట్ట గ్రామంలోనే అల్లూరి రచ్చబండ వద్ద అల్లూరి శ్రీరామరాజు యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు గౌతమరాజు దంపతులు హాజరై సంఘం నూతన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లూరి నాడు బ్రిటిష్ వారిపై పోరాటానికి పైటిపుట్ట నుండే కార్యాచరణ రూపొందించారనే అదే స్ఫూర్తితో యువత గ్రామంలోని ప్రజా సమస్యలను పరిష్కారం కోసం పట్టుదలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో సంఘ అధ్యక్షులు సాగిన సత్యనారాయణ రాజు, గౌరవ అధ్యక్షులు మంత్రి సత్యనారాయణ రాజు, తణుకు వెంకటరామయ్య, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, బల్లా శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మేము పెట్టించినటువంటి విగ్రహాలకి సోమల గారు, అట్లాగనే రాజు గారు అంతా కూడా వచ్చారు. ఆ రోజు సుబ్బారావు గారు అంతా మన ప్రాంతంలో నా బాధ అంత ఒకటే, మన ప్రాంతంలో మన కోసం పనిచేసినటువంటి ఆనాడు ఏమి తెలియనటువంటి కాలంలో మన కోసం పోరాడినటువంటి కానీ ఎక్కడెక్కడో ఆయన ఆశయాల కోసం పనిచేస్తా ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో మన మద్దతుగా ఉద్యమానికి బయటకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రావడం ఇదంతా చాలా ఇబ్బంది అని చెప్పి కూడా నేను వచ్చినప్పటికే రావాలని చెప్పి నేను వచ్చాను. మన అల్లూరి శ్రీరామరాజు యువజన సంఘం చింతపల్లి వాస్తవులు ఎక్కడున్నారు? దూరంగా ఎందుకు జై అల్లూరి శ్రీరామరాజు శ్రీరామరాజు యువజన సంఘానికి ఈ సంఘాన్ని మొట్టమొదటిగా మా అక్క సెంటిమెంట్గా మా అక్క కొంత అమౌంట్ ఇవ్వదలుచుకున్నారు. అమ్మ రామశేఖర్ మీరు రావాలి ముందుకి. మీరు మన కోశాధికారి బల్లా శ్రీని గారికి అందజేయాలి మీ అమౌంట్. శ్రీని గారు ఎందుకంటే మన కోశాధికారి సీనియర్ అప్పకొండ వాసు పెంటరాజు గారు, అప్పారావు గారు, మిగిలిన సభ్యులు వాళ్ళంతా దూరంగా ఉంటున్నారు. ఉండకూడదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి సంపద ముఖ్యం. మా సంఘానికి మొదటిగా రావడం ఇది. మన సంఘానికి ఇది ఒక పవిత్రమైన స్థలంలో మనకి ఆవిడకి రావడం ఇస్తున్నారు రామశేఖర్ గారు. ఆవిడకి మన సంఘం ద్వారా కృతజ్ఞతలు. ఇంకా దినదినాల అభివృద్ధి చెందాలి. ముందు పేరు రామసీతమ్మ గారు మా సంఘానికి మొదటి విరాళం ఇచ్చిన మహాలక్ష్మి. థ్యాంక్ యూ అమ్మా. శ్రీరామరాజు సంతోషం, చాలా థ్యాంక్ యూ.